నమస్కారం. యోగాలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు రాజగురువుగా తీర్చిదిద్దిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని కడగట్ల యాగర్లపల్లి ప్రాంతాల మధ్యన గల సెకండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై గురువారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శారీరక మనో వికాసానికి యోగా దోహదపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేస్తే ఆరోగ్యం కూడా బాగుంటుందని సూచించారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్ పై ఎమ్మెల్యే బొలిశెట్టితో సహా అనేక మంది వివిధ రకాల యోగాసనాలు వేశారు. తర్వాత ముంజేతులు, అరచేతులు, వేళ్ళు, భుజాల నుంచి అరచేతి వేళ్ల వరకు శరీర భాగాలన్నీ, చేతి భాగాలన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. పూర్తిగా రిలాక్స్. ఇప్పుడు గొంతు దగ్గర ధ్యాస పెట్టండి. థైరాయిడ్ గ్లాండ్ బటర్ఫ్లై ఆకారంలో గొంతు దగ్గర ఉన్న థైరాయిడ్ గ్లాండ్ మీద, ఆ తర్వాత నెమ్మదిగా ఇంద్రియాల పైన, జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవు మనకి ఇస్తుంది. ఓకే, వెరీ గుడ్. డౌన్, గాలి వదిలేసి క్రిందకు వచ్చేయండి. నెక్స్ట్ యోగా డే సందర్భంగా భారతదేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశయం మేరకు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో భాగంగా విశాఖపట్నంలో 22వ తారీఖు 21 అక్కడ యోగా డే జరుగుతుంది. దానికి ఎవరైనా వెళ్ళాలంటే మీరు వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కామన్ మ్యాన్ కూడా ప్రధానమంత్రి గారు సభకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు అక్కడ లేకపోయినా ఇక్కడైనా సరే ఆ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో మీరు అందరూ భాగస్వాములు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎం యేసుబాబు, డిపిఓ జీవీకే మల్లికార్జునరావు, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, వివిధ రంగాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు వేశారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని భారీ మెజారిటీతో గెలిపించారని, దానికి అనుగుణంగా కలిసి పనిచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు మున్సిపల్ కార్యాలయానికి గురువారం సాయంత్రం తొలిసారిగా విచ్చేసిన ఆమెకు కౌన్సిలర్లు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ వైఫల్యాలను కూడా అవకాశాలుగా మలుచుకోవాలని అన్నారు. అలాగే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆశించినంత మేర లేనప్పటికీ నిధులు సమకూర్చుకునే విధంగా ఆలోచించాలని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చెత్త ఒక సమస్య ఉన్నప్పటికీ దాని నుండి సంపదను సృష్టించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ టి కృష్ణవేణులు పాల్గొన్నారు. ప్రజలు అంటే గడిచిన కొంతకాలం విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు ఒక మంచి మార్పు వస్తుంది కూటమి మాధ్యమంగా అనేటువంటి ఒక ఆశాభావంతో రాష్ట్రంలో కూటమి అధికారంలో తీసుకురావడం జరిగింది. కనుక మన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం మరొకటి కూటమిగా మన ప్రజలు ఆశీర్వదించిన, ఒకవేళ మీరు కనుక సభ్యమైనటువంటి మార్గంలో నడవకపోయినా, లేకపోతే సుపరిపాలనని మాకు అందించకపోయినా, నిర్ణయం చేసేటువంటి సత్తా మాకున్నది అని చెప్పి ప్రజలు ఈ ఎన్నికల్లో తెలియజేశారు అని నేనైతే భావిస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మార్పు ఇవాళ ప్రజలు ఆకాంక్షిస్తున్నారో ఆ రకమైనటువంటి మార్పుని నెడదవోలులో సైతం అందించవలసినటువంటి బాధ్యత మనకి ఉంది. సవాళ్ళు ఎన్నో. ఖచ్చితంగా మన దగ్గర ఆర్థిక వనరులు లేవు. అంటే రాష్ట్రం బాగా ఇప్పుడు కొంచెం ఆర్థికంగా చితికిపోయినటువంటి నేపథ్యంలో ఆర్థికంగా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన, ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూర్చుకోవాలి అనేటువంటి ఒక ఆందోళన, వీటన్నిటి నేపథ్యంలో మన ముందు కూడా సవాళ్ళు ఎన్నో రావచ్చు. కానీ సవాళ్ళని అవకాశంగా మార్చుకోగలిగినటువంటి సామర్థ్యం కూడా మీ అందరిలో ఉన్నది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు చూడండి, విలక్షణంగా ఆలోచిస్తూ మనకి ఈ మున్సిపాలిటీ కూడా ఏ విధంగా మన వనరులు సమకూర్చుకోవాలి, పెంచుకోవాలి, వాటిని ప్రజలకి వినియోగించుకోవాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించవలసినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్లు, చైర్మన్ మీద కూడా ఉన్నటువంటి నేపథ్యం.
ప్రభుత్వ పథకాల అమలులో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ఉద్బోధించారు. గురువారం నిర్వహించిన నిడదవోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా పథకాల పట్ల స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని సూచించారు. నడిపల్లి కానూరు కాలువలో తూడు తొలగింపు పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. ఈ కారణంగా నీటి ప్రవాహం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు రవీంద్రనాథ్ వివరించారు. ఈ సమస్యను పట్టించుకుని పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు. అధికారులకి అనేక రకాల వృత్తులు ఉంటాయి. ఆ వృత్తులు ఏం చేస్తారంటే స్కిప్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రతిదాకా మనకి ఎడ్యుకేషన్ మీద చెప్తూ సన్నబిల్లు ఇవ్వాలని చెప్పారు. మరి సన్నబిల్లు ప్రాపర్గా వెళ్తున్నారు కదా అనేది మీరు చూడాలి. రెస్పెక్ట్ మీరు స్కూల్కి వెళ్ళి ఆ బియ్యాన్ని సరిగ్గా ఉందా లేదా, మన సరిగ్గా జరుగుతుందా లేదా, పోషకాహారం ఉందా లేదా అనేది మీరు చూసుకుంటూ ఉండాలి. అలాగే రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఎన్ని ఇచ్చేవాళ్ళు చెప్పన్నారు. స్ప్లిట్ అనేది చాలా అవసరం. దానివల్ల చాలా మంది రావాల్సినటువంటి బెనిఫిట్స్ మనం కట్టకపోతుంది. అందువల్ల స్ప్లిట్ ప్రాపర్గా జరుగుతుంది ఇలా చూసుకోండి. కొత్త కార్డులు కూడా ఒక రెన్యూ చేయించాలి. కొత్త కార్డు కొత్త రెన్యూ చేసి ప్రతిదీ రికార్డ్, ప్రతిదీ అధికారులు మనం ఒక రికార్డు తయారు చేసి ఆ రికార్డు మీరు ఉంచుకోవాలి. ఆ రికార్డు మాకు అంటే చేయాలి. కంప్లైంట్ ఇస్తేనే దాని మీద యాక్షన్ తీసుకోవడం అవకాశం. గవర్నమెంట్ స్టేట్ వైడ్ పాలసీ లేదు. ఇందాక రైతు భరోసా కోసం మాట్లాడేది పర్లేదు, అది స్టేట్ వైడ్ పాలసీ. ఇక్కడ మనలో బిల్డింగ్ చేయలేదు. అలాగే స్కూల్ బిల్డింగ్ ఉంటాయి, స్కూల్ బిల్డింగ్స్ కట్టుబడి మధ్యలో అయిపోయి దాన్ని బిల్డింగ్ చేయలేదు. మండల పరిషత్ అధ్యక్షురాలు తిరుమల భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సభలో జడ్పీటీసీ కొయ్య సూర్యారావు, వైస్ ఎంపీపీ కానుమూలు ప్రభావతి, ఎంపీడీఓ విఎస్వీఎల్ జగన్నాథం, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రజలకు త్రాగునీరు, రహదారులు, పారిశుధ్య పనుల నిర్వహణలో స్థానిక ప్రజాప్రతినిధులు రాజీ పడవద్దు అని శాసనసభ్యుడు ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎం వీరస్వామి అధ్యక్షతన గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరుస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ నాదెండ్ల శ్రీరామ చౌదరి, కూటమి పార్టీల మండల నాయకులు గారపాటి శ్రీనివాస్, బొల్లిన శివనాగేంద్ర, ఉప్పలూరి చిరంజీవి, అధికారులు, గ్రామ సర్పంచులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసుకుని 2 దఫాలకు ఇవ్వడం కోసం నిర్ణయించారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు కూడా 2 ఇన్స్టాల్మెంట్ అందిస్తారు. మొత్తం రైతులందరూ కూడా ఇస్తారు. అది దూరాలు. కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పారు. దానిని రోజు అకౌంట్లోకి వేశారు. మీ మండలం నుంచి 4,577 మందికి తల్లికి వందనం పేరు మీద మీ మండలంలో అకౌంట్లో తల్లిని జమ చేశారు. 3 ఇచ్చాము, ఒకే కుటుంబానికి 4 ఇచ్చాము. రీసెంట్గా ఎక్కడో చూశాను నేను, ఎవరు ఒక ముస్లిమ్స్ కుటుంబంలో 12 మందికి ఇచ్చారు. 12 మంది 2.5 ఇచ్చారు. ఏదైతే అది ఎందుకు చెప్తున్నానంటే మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఎన్డీఏ కూటమి ముందున్నది. పెన్షన్ కూడా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేస్తానని చెప్పాము. సంబంధించి ఏ పార్టీ కూడా ఎవరికి కూడా కరెక్ట్గా అట్లా మాట్లాడను. అందరూ కూడా ప్రజాప్రతినిధులు. అంతే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి చేయడం కోసం, ఈ మండలాన్ని ప్రతిబద్ధలో ముందుకెళ్ళడం కోసం అందరూ కష్టపడి పనిచేయాలి. కాబట్టి యోగ సాధన జీవన విధానంగా స్వీకరిస్తేనే శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యమవుతుందని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి తెలిపారు. రాజమహేంద్రవరం జీటీ రోడ్లో జిల్లా క్రీడా సాధికత సంస్థ, ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 21వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు యోగా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక్కడితో పరిమితం కాకుండా యోగాను ప్రతిరోజు దినచర్య అలవర్చుకోవాలని అన్నారు. 5, 6, 7, 8, 9
ఏడీఓ సార్ గారు. అయినా పీస్ఫుల్ గా శాంతియుతంగా ఉంటారు ఈ ఆసనం వేసుకుంటే. అదే బాల్ అంటూ వెరీ గుడ్. మరి సుమారు ఈ నెల రోజుల పాటు ఈ యోగా మనం చేసిన తర్వాత ఇది ఇక్కడతో ముగింపు కాదు, మనకి ఒక అలవాటుగా మారాలి. ఈ నెల రోజుల కార్యక్రమం తాలూకా కాన్సెప్ట్ ఏమిటంటే, మనమేదో ఈ నెల రోజులు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇది చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. ఇది నిరంతరం ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలి అనేటటువంటి ఆలోచనతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో అనేక మంది మనకి పాల్గొన్నారు. అధికారులు, అనధికారులు, అలాగే స్టూడెంట్స్, స్వచ్ఛంద సంస్థల నుండి వచ్చినటువంటి అనేక మంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా క్రీడా సాధికారత సంస్థ అధికారి డిఎంఎం శేషగిరిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో వేలాది మందితో నిర్వహించిన యోగా ప్రదర్శన పర్యవేక్షించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు. విశాఖపట్నంలో విజయవంతంగా కొనసాగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ పనులు పర్యవేక్షించి పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు, కేకును కట్ చేసి నినాదాలిచ్చిన పార్టీ శ్రేణులు. తణుకు రైల్వే స్టేషన్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఇండోర్ మొక్కలను నాటిన రోటరీ క్లబ్ సభ్యులు, ప్రయాణికులు పరిరక్షించుకోవాలన్న క్లబ్ అధ్యక్షులు ఆనందం. యోగాను ప్రపంచ దేశాలకు రాజగురువుగా తీర్చిదిద్దిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోదీదే, తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఆశలతో కూటమి పార్టీలను గెలిపించిన ప్రజలు, నిడదవోలులో వ్యాఖ్యానించిన రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి. ప్రభుత్వ పథకాల అమలులో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి, నిడదవోలు మండల పరిషత్ సభలో ఎంపీటీసీలకు, సర్పంచ్లకు సూచించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. గ్రామాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు ప్రజాప్రతినిధులు పాటుపడాలి, చాగల్లు మండల పరిషత్ సభలో చెప్పిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.